నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం. కళలు, కళాకారులను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ సుఖ సంతోషాలు, దైవానుగ్రహం లభిస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మంత్రుల సింగపూర్ పర్యటన అభివృద్ధి పనులపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. సింగపూర్ ప్రభుత్వం మరెవరికి ఇవ్వని అరుదైన అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. సింగపూర్ ప్రభుత్వం మరెవరికి ఇవ్వని అరుదైన అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. కళలు, కళాకారులను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ సుఖ సంతోషాలు, దైవానుగ్రహం లభిస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు కళల్లో ముందుకు సాగి మన సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించగలుగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అమరావతి శాస్త్రీయ నాట్యాచారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ నాట్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాట్య గురువులకు సత్కారం నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ సుఖ సంతోషాలు, దైవానుగ్రహం లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు కళల్లో ముందుకు సాగి మన సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించగలుగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాట్య కళాభివృద్ధికి విశేషంగా సేవలందిస్తున్న నాట్య గురువులను ఘనంగా సత్కరించారు. కళాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతం ఏదైనప్పటికీ ప్రాధాన్యతా క్రమంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం దాన్ని రూపుమాపేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్స్ నందు 1500 KL సామర్థ్యంతో LSR వాటర్ ట్యాంక్ను ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కుళాయి ద్వారా బిందెలతో నీటిని నింపి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రాంతం ఏదైనా ప్రాధాన్యత అందరికీ సమానమేనని ఎంపీ చిన్ని తెలియజేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం దాన్ని రూపుమాపేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని తెలియజేశారు. సుమారు 13 కోట్ల వ్యయంతో 15 ఆర్థిక సంఘం AMRUT పథకం జనరల్ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జరిగిన సమావేశంలో విజయవాడ నగరంలోని ప్రధాన సమస్యలు చర్చించామని ఎంపీ గుర్తు చేశారు. ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినాక ఈ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు, గత 5 సంవత్సరాలు అభివృద్ధి పనులు దూరంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వైవీరావు ఎస్టేట్ అనేది ఈ నియోజకవర్గానికి, విజయవాడ అర్బన్కి చివర. గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురి కాబడి కనీసం మౌలిక వసతులైనటువంటి తాగునీరు కూడా అందించలేని దుర్భర పరిస్థితిలో ఈ కాలనీని ఇగ్నోర్ చేశారు. వరదలు వచ్చినాయి. వరదలప్పుడు కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళని అన్ని సదుపాయాలు చేకూర్చాం. ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు నగర శివారు ప్రాంతం, ఇది ఆల్మోస్ట్ 58వ డివిజను,
దీని తర్వాత అవతల రోడ్ నుంచి అంతా కూడా మైలవరం కాన్స్టిట్యున్సీ రూరల్ ఏరియా అవుతుంది. అర్బన్ ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. కానీ నిర్లక్ష్యం చేయలే. శివారు ప్రాంతాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చాం, దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇవాళ 1500 KL ఇక్కడ వాటర్ ట్యాంక్ని డెవలప్ చేసాం, నిర్మించాం. ఇవాళ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు అయితే చాలా సంతోషంతో, వాళ్ళ సంతోషానికి హద్దు లేకుండా అవధులు లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం అంటే కృష్ణానది పక్క నుండి తాగునీరు కూడా కటకట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నో అర్థమైంది. ఇవాళ ఆ కష్టాలు తీరిని. అంతేకాక మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, అలాగే స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా నియోజకవర్గంలో దాదాపు 350 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. మొన్నే ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ జిల్లా సమావేశం జరిగింది. ఆ జిల్లా సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి ఆధ్వర్యంలో మరి మా పార్లమెంటుకి ఈ జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి కావాల్సిన నిధులు, ముఖ్యంగా అర్బను 3 నియోజకవర్గాలకు కావాల్సిన నిధుల విషయం పూర్తిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ప్రపోజల్స్ అని పెట్టాం. డిపిఆర్లన్నీ సిద్ధం చేయమన్నారు. ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయించుకొని త్వరగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తాం. ఈ వాటర్ ట్యాంక్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 58వ డివిజన్లో ఉన్నటువంటి వినాయక్ నగరు, నందమూరి నగరు, ఇంకా తోటవారి వీధి, అన్ని చోట్లకు కూడా డ్రింకింగ్ వాటర్ సదుపాయం పూర్తిగా అందుద్ది. ఇంకా రాబోయే రోజుల్లో తాగునీటి కష్టాలు అనేది ఈ ప్రాంత వాసులకు తీరిపోయినట్టే. దీంతో ఇవాళ చాలా మంచి రోజు, అందరూ సంతోషంతో వ్యక్తం చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాధ్యతతో రాబోయే 3 సంవత్సరాలు కూడా పనిచేస్తామని తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గం అంటేనే ఈ నియోజక అభివృద్ధిలో ప్రతి రాయి కూడా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారి చేతుల మీదుగా ఏర్పాటు అవడం జరిగింది. మనం 2014 నుంచి 19 వరకు కూడా ఈ నియోజకవర్గం 14లో ఏ విధంగా ఉంది, 19 వరకు వచ్చేపాటికి ఎంత చక్కగా రోడ్లు వేసుకున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు బోండా ఉమా గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. మళ్ళీ 2019 నుంచి 24 వరకు ఒక్క రాయి కూడా ఈ నియోజకవర్గంలో వేసిన దాఖలు లేవు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోండా ఉమా గారు దీని మీద విస్తృతంగా దృష్టి పెట్టి ఎక్కడ సమస్యలు, చిన్న సమస్య అవనివ్వండి, పెద్ద సమస్య అవనివ్వండి, నన్ను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయటంలో, నాకు ఈ సమస్యలకు ఒక అవగాహన రావడంలో వారు తోడ్పడారు. కాబట్టి నేను కూడా వారి యొక్క అడుగుజాడల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి చిన్న పెద్ద సమస్యలకి దృష్టి పెట్టాం. ఆయన ఆధ్వర్యంలోనే మేమందరం కూడా ప్రతి సమస్యని ఇక్కడ పరిష్కరించుకుంటున్నాం. ఇవాళ 13 కోట్లతో సుమారు 15th ఫైనాన్షియల్ కమిషన్, అమృత్ స్కీమ్, అంతేకాకుండా జనరల్ ఫండ్ నుంచి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్నే ముఖ్యమంత్రి గారి దృష్టికి బోండా ఉమా గారు మొత్తం ఈ నియోజకవర్గమే కాదు, విజయవాడ మొత్తం ఉన్న సమస్యలు, హైవే సమస్యలు అన్నీ కూడా వారి దృష్టికి అందరం తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా అధికారులని ఇవాళ చెప్పడం జరిగింది. ప్రతి నెల ఎమ్మెల్యేలతో, సిటీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, ఎంపీ, మీరు అందరూ కూర్చొని ఎప్పటికప్పుడు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే విజయవాడని, రేపు అమరావతిలో భాగమైన ఈ విజయవాడని, అమరావతి ఎంత అందంగా ఉందో ఈ విజయవాడని కూడా అట్లా చేయాలనుకున్నాం. తప్పకుండా అన్నిటికన్నా ముందుగా డ్రైనేజ్ సమస్య, స్ట్రాంగ్ వాటర్ సమస్య, బొడమేరు సమస్య, మంచినీటి సమస్య, ఈ 4 అయితే మెయిన్గా పెట్టుకున్నాం. రోడ్లు అయితే ఎట్లాగో చాలా మట్టుకి అయిపోవచ్చుని. కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారం చేసే విధంగా బోండా ఉమా గారి అడుగుజాడలో నేను కూడా నడిచి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాను. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని, రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని అన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోని సురేష్ కుమార్ తెలిపారు.
తమ విద్యార్థిని ఎం దుర్గా కాజల్బాయ్ 600 మార్కులకు గాను 595 మార్కులను సాధించి టాపర్గా నిలిచిందని చెప్పారు. జి ఝాన్సీ సాయి దర్శిని 600 మార్కులకు గాను 590 మార్కులను సాధించిందన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 98% మేర ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుత విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోని సురేష్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయ దుందుబి మోగించిందన్నారు. 25 మందికి గాను విద్యార్థులు 550 మార్కులకు పైన సాధించారని తెలిపారు. దీనికి కారణమైన విద్యార్థులు, తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, వెనుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అకాడమిక్స్లో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తున్నారని చెప్పారు. పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు మంచి మార్కులు లభించినట్లు దుర్గా కాజల్బాయ్, ఝాన్సీ సాయి దర్శిని వివరించారు. ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి 2026 ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే శ్రీరామ్ స్కూలు చాలా గొప్ప విజయ దుందుబి మోగించింది. ఆ మార్కుల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా 592, 94, 95 ఇలా ప్రతి సంవత్సరం మార్కులు కొడుతూ ఈ సంవత్సరం కూడా యాక్చువల్లీ ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్లు కొద్దిగా పరక్ మోడల్లో కష్టమైనప్పటికీ కూడా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు మాత్రం శ్రీరామ్ స్కూల్ స్టాండర్డ్ని తెలియజేస్తూ శ్రీరామ్ స్కూల్ యొక్క స్టాండర్డ్ మరొకసారి చాలా హై స్థాయిలో ఉన్నదని తెలియజేస్తూ 10th క్లాస్లో 595 మార్క్స్ 600కి 595 మార్క్స్ దుర్గా కాజల్ అనే పాప, అలాగే ఝాన్సీ అనేటటువంటి పాప 590 మార్క్స్ 590 మార్కులతో, అలాగే మిగిలిన చాలామంది విద్యార్థులు 25 మంది పైగా విద్యార్థులు 550 పైన, అలాగే మొత్తం 139 మంది విద్యార్థులు అటెండ్ అవుతే దాంట్లో 70 మందికి 500 పైగా, అంటే సగానికి సగం 500 అబోవ్ మార్కులు తీసుకొచ్చి 98% పాస్ పర్సంటేజ్తో శ్రీరామ్ స్కూల్ ఒక ప్రభంజనమే సృష్టించిందని చాలా గర్వంగా తెలియజేస్తున్నాము. దీనికి కారణమైనటువంటి ముఖ్యంగా విద్యార్థులు, అలాగే వాళ్ళని కష్టపడి తీర్చిదిద్దినటువంటి యొక్క ఉపాధ్యాయులు, మాకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు శ్రీరామ్ స్కూలు స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఒక సిబిఎస్ఈ కరికులంను ఫాలో అవుతూ, సిబిఎస్ఈ సిలబస్ని ఫాలో అవుతూ ఒక అకాడమిక్ స్ట్రక్చర్లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్తో అకాడమిక్ స్టాండర్డ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటామనేటటువంటిది ఈ యొక్క ఫలితాలు మరోసారి రుజువు చేసినాయి. శ్రీరామ్ స్కూల్ ఎప్పుడు కూడా ఈ ఒక సంవత్సరం 10th క్లాస్ మాత్రమే ఫలితాలు ఇవని ప్రతి సంవత్సరం కూడా చెప్తుంటాం. ఈ సంవత్సరం కూడా మేము జూన్ 12వ తారీఖున స్కూలు 10th క్లాస్ స్టార్ట్ చేసి ఈ యొక్క ఏప్రిల్ 2తో ముగించినటువంటి యొక్క అకాడమిక్ ఇయర్లోనే ఇంత గొప్ప ఫలితాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. ముందుగా 595, 590 మార్కులు సాధించినటువంటి మన విద్యార్థినులిద్దరికీ శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం శ్రీరామ్ స్కూల్ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. మన స్కూల్లో ప్రతిదీ ఒక యాక్టివిటీస్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా చిల్డ్రన్స్ డే అవ్వచ్చు, పిల్లల్ని ప్రతిదీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారండి. అలాగే అకాడమిక్స్లో టీచర్స్ అందరూ, ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ని ఫాలో అవుతూ ముందుండి నడిపిస్తూ ప్రతి వాటిలోనూ కూడా అచీవ్మెంట్స్లో అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ మార్క్స్లో అవ్వచ్చు ముందంజలో నిలుస్తున్నాం. దీనికి కారణమైనటువంటి సహకరిస్తున్నటువంటి టీచర్స్కి, ముఖ్యంగా పిల్లలండి, పిల్లలు మనసు పెట్టి కష్టపడి 595 మార్కులు రావడం అంటే 590 రావడం అంటే అంత ఈజీ కాదండి ఏ పిల్లలకైనా కానీ. దానికి చాలా కష్టపడి చదవాలి. అలాగే 1 ఇయర్ మన టీచర్స్ చెప్తున్నట్టు 2 ఇయర్స్ కాదండి, 1 ఇయర్లోనే ఇలా చదివి తెచ్చుకోవడానికి చాలా సామర్థ్యం ఉండాలి పిల్లల్లో. దానికి పిల్లలకి ముందుగా థ్యాంక్స్ అండి. అలా తీర్చిదిద్దుతున్న టీచర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్సిపల్ సార్ ఏది చెప్పినా కానీ తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా చాలా గొప్పగా సహకరిస్తారండి. అందరూ వాళ్ళు వీలని లేదండి, దీనికి అందరి కారణం అయ్యి దీన్ని ఎంత విజయంగా మనకి సాధించి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. I will thank all of my teachers, mainly my respected principal sir, principal ma'am,
for this dedication, and I'm so happy for these results. I'm very happy to be in the school because entire credit goes to our principal sir and principal ma'am and our subject teachers and to my parents. I'm very happy for the results. Every school has 2 years of education, 10th class, but we have only 1 year, and we are so glad to have these results. This entire credit goes to our principal sir and teachers. Thank you. Credit goes to our respected principal sir and principal madam ni, and the students all studied for 1 year only. We are so happy and we are so glad to be here in the Sriram school. Thank you so much. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ శుభోదయ హై స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ జి సాయి కౌశిక్, ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడ శుభోదయ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణాసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ జి సాయి కౌశిక్, ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ విజయవాడ నగరంలోని శుభోదయ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. తమ స్కూల్ నందు 589 మార్కులతో అక్షయ రూప ప్రథమ స్థానంలోనూ, 588 మార్కులతో ఆర్ తిస్వశ్రీ ద్వితీయ స్థానంలోనూ, 586 మార్కులతో ఎం సీతారాం తృతీయ స్థానంలోనూ నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకొని ఉందని వారు స్పష్టం చేశారు. A very good afternoon to one and all. So today we got SSC results of 2025 and 26. Our Subhodaya school has achieved 99% overall pass percentage in SSC of this year 2025-26. So in that I congratulate our topper Akshay Rupa, she got 589, and second Tishwa 588, and third Sitaram 586. So I congratulate all the students who have appeared for SSC examinations for this year 2025-26. So this success results in the dedication of our teachers and hard work of our students and constant support from our parents. So I felt I give heartfelt congratulations to all of you who have appeared for SSC examinations. So our academics, our aim is not only for excellence for academics, but also we do so many activities for that. So thank you one and all. Everyone, today the SSC results have come out, and our students have achieved very good pass percentage. Around 99% of all of our students have been passed out with the flying colors, and I congratulate each and every student who have passed out, and I thank the main dedication of the students who worked day and night hard to achieve this and even the parents who supported in this journey, and finally but not the least, our teachers and staff who have supported throughout this journey. And in Subhodaya we don't only teach about the academics, and everything extracurricular activities also given utmost priority, and these marks are important, but marks are not important. Even everything other than studies, everything is important in life. So congratulate each and everyone who achieved in the top. Good afternoon everyone, this is Akshaya from Shubhodaya English Medium High School. I am very happy to share that I secured 589 marks in the SSC results and stood first in my school. It is a very proud moment for me. First of all, I would like to thank my respected director sir, my principal ma'am, and my dear teachers and my loving parents for their constant support and encouragement. They guided me at every step and encouraged me to work hard and stay focused. Thank you everyone. Good afternoon everyone, this is Tishwa from Shubhodaya English Medium High School. I am very happy to share that I secured 588 marks in SSC results and stood second in my school. This is a very proud moment for me. First of all, I would like to thank respected director sir, principal ma'am, and very proudful teachers, parents for their encouragement. This would have not been possible if they does not guided me. Thank you. Today we got 10th results. My students also got good marks in 10th class, and I thankful to our management and parents also. Thank you for giving this opportunity. Thank you.
2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణాసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నగరంలోని స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. తమ స్కూల్ నందు 590 మార్కులతో కె కీర్తన ప్రథమ స్థానంలోనూ 585 మార్కులతో పి చరణ్ రెడ్డి ద్వితీయ స్థానంలోనూ నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకోనుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. అందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్గా చాలా చక్కగా వాళ్ళు పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధించారు. మరి ముందుగా మా పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 68 మంది పాస్ అయ్యారు. 68 మందిలో 590 మార్కులు సాధించి చిరంజీవి కె కీర్తన స్కూల్ టాపర్గా నిలిచింది తను. మరి అలాగే 588 మార్కులతో చరణ్ రెడ్డి సెకండ్ ప్లేస్లో, 584 మార్కులతో షాజియా థర్డ్ ప్లేస్లో స్కూల్లో ఉండటం జరిగింది. మొత్తం 550కి పైగా 13 మంది విద్యార్థులు సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాదు తెలుగు, లెక్కలు, సైన్సు, సోషల్లో 100కి 100 మార్కులు సాధించారు మా విద్యార్థులు. అలాగే హిందీలో 99 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోక, ఇంగ్లీష్లో 98 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇంతటి చక్కటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందుకు ఇన్ని మార్కులు రావడానికి, ఇంత చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విజయానికి తల్లిదండ్రులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా ముందు కూడా మేము మంచి విజయాలు సాధించాలని, సాధించడానికి కావలసినటువంటి శక్తిని మీరందరూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు కీర్తన. నేను ఎల్కేజీ నుండి ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో 590 మార్క్స్తో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా చిన్నప్పటి నుండి టీచర్స్ అందరూ నాకు ఎంతో బాగా హెల్ప్ చేశారు. చదువు విషయంలో కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్స్ విషయంలో కూడా నాకు అందరూ బాగా హెల్ప్ చేసి ప్రతి విషయంలో నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా నాకు హ్యాండ్ రైటింగ్ ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు హ్యాండ్ రైటింగ్ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టేవారు. మేమందరం చాలా బాగా హ్యాండ్ రైటింగ్ రాయడానికి, ఇంకా మంచి మార్క్స్ మాకు రావడానికి అదొకటి కారణమైంది. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ప్రతి విషయంలో మోటివేట్ చేస్తూ, మేము ఎప్పుడైనా లోయెస్ట్ ఫీల్ అయినప్పుడు కూడా వాళ్ళు మాకు మంచి మాటలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేసి మాకు బూస్ట్ని ఇచ్చారు. మా మార్క్స్ రావడంలో మా కృషి ఎంతైతే ఉందో, మా పేరెంట్స్ కృషి ఎంతైతే ఉందో, మా టీచర్స్ కూడా అంతే సేమ్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షాజియా. నాకు 584 మార్క్స్ వచ్చాయి. ఇదంతా నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మొత్తం మా టీచర్స్ క్రెడిట్. అది చాలా హ్యాపీగా ఉన్నాను. నేను గెయిన్ చేసుకున్న ఈ మార్క్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఇంకా నా హ్యాండ్ రైటింగ్ కానీ, నా నాలెడ్జ్ కానీ మొత్తం పెరిగింది నా టీచర్స్ వల్లే. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నా లక్గా నేను భావిస్తాను. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఈ క్రాప్ చేసి అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన కౌలు రైతులందరికీ కనీస పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు రుణాలు అందకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలను సంఘ అధ్యక్ష కార్యదర్శులు బలరాం, హరిబాబు, సంఘ ప్రతినిధులు రాధాకృష్ణ, రంగారావు విలేకరులకు వివరించారు. ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వారికి అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదని, పంట రుణాలు కూడా దక్కడం లేదన్నారు. అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధిని పెంచాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని కోరారు. జీరాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. మా కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు 25 నుంచి 28 వరకు 4 రోజుల పాటు కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగినాయి. ఒక 3 రోజుల పాటు వ్యవసాయ ఎగ్జిబిషన్ నిర్వహించాం. దాంట్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, అట్లాగే రైతాంగ ఉద్యమ చరిత్ర ఇవన్నీ ప్రతిబింబించేట్టుగా ఆ ఎగ్జిబిషన్ బాగా బ్రహ్మాండంగా జరిగింది. వేల మంది దాన్ని తిలకరించారు. అట్లాగే ఆదివారం 26వ తారీఖున ఉయ్యూరు బస్టాండ్ నుంచి వీరమ్మ తెలుగు వరకు సుమారుగా ఒక 3,000 మంది కౌలు రైతులు బహుశా ఉయ్యూరులో ఇంత పెద్ద ప్రదర్శన ఇంతకుముందు జరిగి ఉండకపోవచ్చు. అంత బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరిగింది. అనంతరం బహిరంగ సభ జరిగింది. దాంట్లో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే గారు, వడ్డే శోభనాశ్వరరావు గారు, ఇంకా కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత 27, 28 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినటువంటి 21 జిల్లాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారికి పీఆర్ఎస్సీని వెంటనే వేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ, కూటమి ప్రభుత్వాలు ఉద్యోగులకు పీఆర్సీ వేయకుండా కాలయాపనలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని, అప్పుల్లో ఉన్నారని అన్నారు. వారికి ఇచ్చేటువంటి జీతాలు చాలడం లేదని, గత 8 సంవత్సరాలలో ధరలు బాగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వేయాలని, వైసీపీ, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయని విమర్శించారు. పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే పీఆర్సీని వేయాలని, రాజధాని అమరావతి పోయి చంద్రావతి అయిపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నయాగరా వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. విజ్ఞాన వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరూ వచ్చి తిలకించాలని కోరారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నయాగరా వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని అన్నారు. తేనె పట్టు, పురుగులు ఇలా రకరకాల ప్రకృతితో ఉన్నటువంటి చిరు ప్రాణులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రకృతిలో ఉన్న ప్రాణులు అన్నిటినీ కూడా సంరక్షించుకోలేని ఎడల రాను రాను కాలుష్యం పెరిగిపోవడం వల్ల, పర్యావరణం పాడైపోవడం వల్ల రేపొద్దున ఆ జీవుల్ని అంతరించిపోతాయని, వాటిని ఇలాగే మనం రోబోట్స్లో చూడాల్సి వస్తుందని, ఇది ఒక చెప్పకనే చెప్పినటువంటి సందేశంగా ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. కాగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు నందివాడ గురు గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్, ఆర్ నారాయణరావు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసినటువంటి అనేక రకాల స్టాల్స్, మహిళలకు కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ, పిల్లలకు కావాల్సినటువంటి అనేక రకాల ఆట వస్తువులు, యువతకు కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ ఇలా ఎన్నో ఆకర్షణలతో ఈ ఎగ్జిబిషన్ రూపుదిద్దుకుందని చెప్పారు. ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ వేళలుగా వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బీజేపీ నాయకులు బి శివకుమార్, పట్నాయక్, పి శివప్రసాద్, తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సితారా సెంటర్లో లేబర్ కాలనీ గ్రౌండ్లో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదేవిధంగా ఆర్ నారాయణరావు గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్టుతో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజెప్పే విధంగా రోబోటిక్ సీతాకోక చిలుకలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఇలా రకరకాల జంతువుల్ని సెన్సార్తోని చెయ్యి పెట్టంగానే సెన్సార్ రెక్కలాడిచ్చే విధంగా పక్షులు, ఆ జీవాలు రెక్కలాడిచ్చే విధంగా వినూత్న రీతిలోని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ఏదైతే మా వెనకాల ఉన్నటువంటి ఫాల్స్, వాటర్ ఫాల్స్ ప్రకృతిలో భాగమైనటువంటి వీటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా, నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని రూపొందించడం. అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు దుర్గారావు గారు, మరియు మాజీ కార్పొరేటర్ గారు నరేంద్ర గారు, మరియు మోక్ష అధ్యక్షులు శ్రీ బిఎస్కే పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడికి మా పిలుపుని స్వీకరించి విచ్చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. శ్రీ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకున్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ప్రాంతం 44వ డివిజన్లో ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్లో వైష్ణవి ఎగ్జిబిషన్ పేరు వారి ఆధ్వర్యంలో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారికి, పట్నాయక్ గారికి, మరి అనేకమైనటువంటి నాయకులందరూ కూడా విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం. కళలు, కళాకారులను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ సుఖ సంతోషాలు, దైవానుగ్రహం లభిస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.